తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో ఉండే విద్యార్థులు ఆశించిన ఫలితాలను పొందుతారు. అన్నిటా సక్సెస్ ని సాధిస్తారు. ఉద్యోగస్తులకు మీ యొక్క కృషికి పదోన్నతి లభిస్తుంది. కొత్త కొత్త పదవులను అలంకరిస్తారు. కొంతమంది స్థానచలనాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు, లేదా అంటే వేరే చోటికి స్థానచలనం అవ్వచ్చు, లేదా కొత్త కంపెనీల్లో ఉద్యోగం మార్పిడి అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు మీ యొక్క ఆర్థిక లావాదేవీలు ఈ రోజు చాలా అనుకూలమైన రోజు కాబట్టి పెట్టుబడులు పెట్టాలన్నా లేదా విస్తరణ చేయాలన్నా ఈ రోజు చక్కని అవకాశము. అస్సలు వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు పంటల దిగుబడి చాలా మెరుగ్గా ఉంటుంది. లాభాలు వస్తాయి. మార్కెట్లో మీ యొక్క పంటకు మంచి రేటు, గిరాకీ, ధర పెరిగే అవకాశము కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే సాధారణమైన ఆరోగ్య పరిస్థితులే ఉన్నాయి. కానీ మీ ఆహార వ్యవహార అలవాట్లను తప్పనిసరిగా మార్చుకుంటేనే తప్ప ఉత్తర మీకు ఆరోగ్యం అయితే వచ్చే అవకాశం కనపట్టలేదు. అయితే కుటుంబ పరిస్థితి చూసినట్టయితే కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. మానసిక సమస్యలు కానీ, ఆర్థిక ఒత్తిడులు కానీ, ఇలాంటివి ఏవైనా కుటుంబంలో గొడవలు కానీ అవన్నీ ఈ రోజు పరిష్కారానికి వస్తాయి. కానీ ఒక విషయము, ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా మంచి శుభవార్తల కోసము కానీ, కొనుక్కోవడాల కోసం కానీ, అంటే భూమి కానీ, వాహనం కానీ, ఇల్లు కానీ, ఇలాంటి దేనికైనా నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక ఈ రోజుని వాయిదా వేసుకోండి. లేదు ఈ రోజు తప్పనిసరి తీసుకోవాలి అని అనుకుంటే కనుక మీ యొక్క జాతక పరిశీలన చేయించుకుని శుభ సమయాన్ని నిర్ణయించుకుని అప్పుడు చేసుకోండి. అయితే చిత్ర పరిశ్రమలో ఉండే వారికి అవకాశాలు చక్కగా వస్తాయి. వాటిని మీరు అందిపుచ్చుకోవడంతో పాటు సక్రమంగా నిర్వహించుకుంటేనే మళ్ళీ మళ్ళీ అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క రాజకీయ ప్రణాళికలు కానీ, ఎత్తుకుపై ఎత్తులు కానీ, మీ వ్యూహాలు కానీ, పథకాలు కానీ ప్రజలు మెచ్చుకుంటారు. విజయవంతమయ్యే అవకాశం కనపడుతోంది. ఐటీ రంగంలో ఉన్నవారు కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి కానీ, యాక్సెప్ట్ చేయడానికి కానీ, కొత్తగా మీరు ఏదైనా కోర్సులు ఎన్హాన్స్ చేసుకోవటము, అంటే లేటెస్ట్ టెక్నికల్వి నేర్చుకోవాలనుకోవడానికి ఇది చాలా మంచి అవకాశము. మీకు చెప్పదగిన పరిహారము, గురువారం రోజు తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామి ఆలయం కానీ, గురు సంబంధిత ఆలయాలు, షిరిడి సాయినాథ బాబా వారి ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ గురు సంబంధిత దాన ధర్మాలు చేసుకున్నట్టయితే కనుక గు ఈ గురుగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు కానీ, ఆటంకాలు కానీ పోయే అవకాశం కనబడుతోంది. ప్రత్యేకించి మీ పేరు మీద పూజలు కనుక చేయించుకున్నట్టయితే అష్టోత్తర శతనామాలు కానీ మీ ఇష్టము, ఆ పూజలు కనుక చేయించుకున్నట్టయితే కొన్ని కొన్ని అవాంతరాలు దాటే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కృషి చేస్తేనే తప్ప ఫలితాలు సాధించలేని పరిస్థితి. గతంలో మీరు పెట్టిన నిర్లక్ష్యం అనుకోండి, లేదా అంటే విపరీతమైన ధోరణి వల్ల, వేరే వ్యాపకాలలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఆ యొక్క ఫలితాలను మీరు ఈ రోజు పొందే అవకాశం కనబడుతోంది. మీ యొక్క వీసాలు అవి రిజెక్ట్ అవ్వడం కానీ, లేదా మిమ్మల్ని తిరస్కరించడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. అది విదేశాల వల్ల కావచ్చు, లేదా మీరు ఏ రంగంలో ఉన్నా, అంటే ఏ డిపార్ట్మెంట్లో చదువుతున్న వాళ్ళైనా సరే ఈ రోజు మీకు ప్రతికూలతలే ఎదురయ్యే అవకాశము, కొన్ని కొన్ని రిజెక్ట్ అయ్యే అవకాశము కనబడుతోంది. తగు శ్రద్ధ జాగ్రత్త పెట్టుకోండి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండి అయినప్పటికీ కొంతమంది విజయం సాధిస్తారు. కొంతమంది నిరాశతో ఆ పనిని తిరస్కరించే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు ఇది చాలా చక్కని సరి అయిన సమయము. పెట్టుబడుల కోసం కానీ, లేదా విస్తరణ కోసం కానీ, కొత్త బ్రాంచెస్ పెట్టుకోవడానికి కానీ, దేనికైనా ఈ రోజు చక్కని రోజు. అస్సలు వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు మీ యొక్క వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుక ఉపయోగించినట్టయితే విశేషమైన ఫలసాయం పొందుతారు. దానితో పాటుగా లాభాలు కూడా పొందే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే చలి వల్ల కొంతమందికి అంటే లంగ్స్కి కానీ, లేదా శ్వాసకోశానికి సంబంధించినటువంటి రుగ్మతలు, ఆస్తమా పెరగడము, ముక్కుకు సంబంధించిన రుగ్మతలు రావడము, ఇలాంటి కొన్ని కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతున్నాయి. వాటి పట్ల శ్రద్ధ వహించండి. ఇంకా ఆరోగ్యం పట్ల విపరీతమైన శ్రద్ధ తీసుకోండి. వాత సంబంధిత, చలి సంబంధిత ఆహార పదార్థాలను తీసుకోకండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో మంచి వాతావరణం ఉంది. మీ మాటకు విలువ ఇస్తారు. శుభవార్తలు వినే అవకాశంతో పాటుగా శుభకార్యాలకు కూడా మీరు శ్రీకారం చుట్టే అవకాశం కనబడుతోంది. ఏవైనా డెసిషన్స్ తీసుకోవాలి అంటే కనుక ఈ రోజు తప్పనిసరిగా తీసుకోండి. మంచి ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. చిత్ర పరిశ్రమ వారికి చక్కని అవకాశాలు వస్తాయి. పారితోషికం పెరుగుతుంది. వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. తప్పనిసరిగా యాక్సెప్ట్ చేసుకోండి.
రాజకీయ రంగంలో ఉన్న వారికి గతంలో మీరు చేసిన కృషి, మీరు చూపించిన శ్రద్ధ, వాటికి ఈ రోజు మీకు మంచి ఫలితాలు వస్తాయి. ప్రమోషన్స్ వస్తాయి. కీలకమైన పదవులను అలంకరించే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రాజెక్ట్స్ విజయవంతమవుతాయి. కొంతమందికి వేరే కంపెనీల నుంచి హై ప్యాకేజ్తో మిమ్మల్ని ఉద్యోగంలోకి పిలిచే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము, శనివారం నాడు తప్పనిసరిగా, అంటే ఈరోజు ఆదివారం కాబట్టి శనివారం నాడు కనుక మీరు శనీశ్వరుడి ఆలయ దర్శనం చేసి ఆ, నువ్వులను, అంటే నల్ల నువ్వులను ఆ, తో దానం ఇచ్చేసి తైలాభిషేకం కనుక తప్పనిసరిగా చేసుకున్నట్టయితే శనిగ్రహానికి సంబంధించినటువంటి ఆటంకాలు కానీ లేదా అంటే ప్రతికూలతలు కానీ పోగొట్టుకునే అవకాశం ఉంది. తప్పనిసరిగా నవగ్రహ ఆలయం దర్శనం చేసుకోండి. శనీశ్వరుడికి సంబంధించిన శాంతులు చేయించుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. తదుపరి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అధ్యయన పద్ధతుల్లో మీరు కొంచెం మార్పులు చేసుకోవాలి. అంటే మీరు చదువుకునే సిస్టంలో కొన్ని కొన్ని ప్లాన్స్ వేసుకుని గతంలో చదివిన సిస్టమాటిక్ వే కొంచెం మార్పులు చేర్పులు చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు మీ ప్రతిభకు తగిన గుర్తింపుతో పాటు శుభవార్తలు వింటారు. ప్యాకేజెస్ పెరుగుతాయి. ప్రమోషన్స్, పదోన్నతులతో వస్తాయి అన్నమాట. మీ యొక్క ఉద్యోగ, అంటే ఏ రంగంలో పనిచేసిన ఉద్యోగస్తులకైనా విశేషమైన శుభవార్తలు వినడంతో పాటు మీ పై అధికారులు మీ మాటకు విలువ, గౌరవం ఇస్తారు. తరువాత వ్యాపారస్తులు కనుక చూసినట్టయితే గతంలో మీరు పెట్టిన పెట్టుబడులకు విశేషమైన లాభాలు వస్తాయి. ఈ రోజు కూడా మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే తత్సమానమైన లాభాలు మీరు ఉత్తరోత్తర పెట్టే అవకాశం కనబడుతోంది. ఎందుకు ఈ రోజు అంటే ఈ రోజు అత్యంత శుభదినం కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ రోజు పెట్టుబడుల దిశగా ఆలోచన చేసుకోండి. వ్యవసాయదారులకు పంటకు మంచి దిగుబడులు వస్తాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే సాధారణంగా ఉంటుంది. కొంతమందికి తీవ్రమైన పరిణామాలు, గతంలో ఉన్న రుగ్మతలు తీవ్రత పెరిగే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో శుభవార్తలు వినడంతో పాటు అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులు కలుసుకుంటారు. ఉల్లాసంగా గడిపే అవకాశము, ఎటువంటి మానసిక ఒత్తిడులు లేకుండా ఉత్సాహంగా ఈ రోజు మీరు ఉండబోతున్నారు. చిత్ర పరిశ్రమ చూసినట్టయితే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడంతో పాటు చక్కని అవకాశాలు ప్రతి వర్గం వారికి అందుకునే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క నాయకత్వ లక్షణాలు ఈ రోజు తప్పనిసరిగా చూపించాలి. మీ టాలెంట్ చూపించండి. మీ యొక్క ప్రతిభా పాఠవాలు ప్రజలకు, అధిష్టాన వర్గానికి కూడా చూపించినట్టయితే ఈ యొక్క ఫలితము మీరు ఉత్తరోత్తర పొందే అవకాశం గోచరిస్తోంది. ఐటీ రంగంలో మీ యొక్క ఆలోచనలు విజయవంతమవుతాయి. ఇంకా మెరుగుపరుచుకునే దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, హనుమాన్ చాలీసాని ఈరోజు తప్పనిసరిగా చదవండి. వీలైతే కనుక హనుమంతుడి ఆలయ దర్శనం కనుక చేసినట్టయితే ఏమైనా నరదృష్టి కానీ, ప్రయోగదోషాలు కానీ, తొక్కుడు సంబంధిత కానీ, ఏవైనా చిన్న చిన్న అడ్డంకులు ఉంటే భయపడ్డం కానీ, ఇలాంటివి ఏవైనా జరిగినట్టయితే కనుక ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయడం వల్ల ఇవన్నీ తొలగిపోయే అవకాశం చెప్పదగిన పరిహారము. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీలలో, అంటే ధనపరంగా కానీ, ఒప్పందాల పరంగా కానీ, అగ్రిమెంట్ల మీద సైన్ చేయడానికి కానీ, ఇలాంటివి ఏవి చెయ్యాలన్నా ఈ రోజు మీరు చేయకుండా ఉండడమే మేలు. చేసినట్టయితే కనుక నష్టాలు, తీవ్రమైన పరిణామాలు పొందే అవకాశం కనబడుతోంది. ఈ రోజున మీరు అస్సలు ఏమీ చేయకుండా ఉండండి. వ్యవసాయదారులకు కనుక చూసినట్టయితే పనులు సాఫీగా జరిగిపోతాయి. ప్రత్యేకంగా ఏమీ లేదు. నీటికి సంబంధించిన గతంలో ఏమైనా సమస్యలు ఉంటే ఈ రోజు తీరిపోయే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం గతంలో కన్నా మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో శుభవార్తలు వినపడతాయి. చిత్ర పరిశ్రమ వారికి మీ యొక్క గుర్తింపు, మిమ్మల్ని గుర్తించి మంచి అవకాశాలు అన్ని వర్గంలో ఉన్న వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని శుభదినము. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొన్ని ముఖ్యమైన సంబంధాలు ఏర్పడతాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క పనికి మంచి ప్రశంసలు పొందే అవకాశం ఈ రోజు కనబడుతోంది. ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము, విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. ఉదయాన్నే విష్ణువుకు సంబంధించిన నామాలు ఏవైనా కనుక పఠించినట్టయితే ఈ రోజంతా మంచి సానుకూలమైన ఫలితాలు పొందడంతో పాటు
మనశ్శాంతిని పొందే అవకాశం ఈ రాశిలో ఉండే వారికి కనబడుతోంది. ఈ పరిహారాన్ని తప్పనిసరిగా పాటించుకోండి. నమస్తే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.